హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. నాగేంద్ర రాజ్యం వైపు చూస్తూ, ఏ ఆస్తిని డబ్బులను చూసుకొని నీలో ఇంత అహంకారం పెరిగిందో ఆ డబ్బే నీ దగ్గర లేకుండా చేస్తాను అని అందరి వైపు చూస్తూ, నా ఆస్తిని మొత్తం నా ఇంటి పెద్ద కోడలైన మధు పేరున రాయాలని నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాడు నాగేంద్ర. ఆ మాటకి అక్కడ ఉన్న రాజ్యం, ప్రతాప్, పూజలకు ఒక్కసారిగా తమ నెత్తిన పిడుగుపడ్డట్టయింది. ఆదిత్య, నాన్న, ఆవేశంలో మీరు ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఏ నిర్ణయమైనా బాగా ఆలోచించి తీసుకోండి. అయినా ఇప్పుడు సడన్ గా ఆస్తి డబ్బుల విషయాలు ఎందుకు వస్తున్నాయి నాన్న అని అంటాడు. ఈ నిర్ణయం నేను బాగా ఆలోచించుకుని తీసుకున్న నిర్ణయం ఆదిత్య. నా నిర్ణయం నచ్చిన వాళ్లే నాతో పాటు ఈ ఇంట్లో ఉండండి, నచ్చని వాళ్ళు ఇంట్లో నుండి వెళ్ళిపోవచ్చు అని అంటాడు. ప్రతాప్ కోపంగా నాగేంద్ర వైపు చూసి, నాన్న, ఈ ఆస్తి మొత్తం నీ ఒక్కడిదే అయినట్లు మాట్లాడుతున్నావు. మా తాతయ్య ఇచ్చిన ఆస్తి కూడా ఇందులో ఉంది కదా అని అడుగుతాడు. నాగేంద్ర చిన్నగా నవ్వి, మా నాన్న తన ఆస్తిని 4 భాగాలు చేసి నా వాటా మొత్తం నా చేతికి ఇవ్వకుండా మీ అమ్మ పేరునే రాసి మీ అమ్మ చేతికే ఇచ్చాడురా. ఇదంతా నా స్వార్జితం కాబట్టి నా ఆస్తిని నాకు నచ్చిన వాళ్లకు ఇచ్చే అధికారం నాకు మాత్రమే ఉంది. మీ తాతయ్య ఆస్తి కావాలంటే మీ అమ్మని అడిగి తీసుకో, అది కూడా మీ అమ్మ దగ్గర మిగిలి ఉంటే అని నాగేంద్ర మరో మాట కూడా లేకుండా ఆదిత్య వైపు చూసి, ఒక్కసారి నా కోడలు మధుని చూస్తాను ఆదిత్య అని అడుగుతాడు. ఆదిత్య, నాగేంద్ర ఇద్దరు కలిసి గది లోపలికి వెళ్ళిపోతారు. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డట్లు రాజ్యం తన తలను పట్టుకుని సోఫాలో కూర్చుంటూ, అనవసరంగా మధుని తిట్టి తొందరపడ్డాను. దానివల్లే ఇంట్లో పెద్ద తుఫాను చెలరేగింది. అమ్మో, మొదటిసారి నా భర్త కళ్ళల్లో అంత కోపాన్ని చూశాను. ఇన్నాళ్లుగా నేను ఎన్ని చేసినా ఈయనకు ఎప్పుడూ ఇంత కోపం రాలేదు. అనవసరంగా మధుని తిట్టి తండ్రి కొడుక్కి ఇద్దరికి ఒకేసారి కోపం తెప్పించాను. ఇప్పుడు చూడు, ఆయన తన ఆస్తినంతా దాని పేరున రాసేస్తానంటున్నాడు. ఏంటి రాజ్యం ఈ పిచ్చి పనులు? ఇంత వయసు వచ్చింది, ఎక్కడ ఏ పని గుట్టుగా చెయ్యాలో తెలియకపోతే ఎలానే అని తనలో తానే తిట్టుకుంటూ, ఈ సమయంలోనే ఈయన కూడా నాకు ఎదురు తిరగాల అని అనుకుంటూ గుట్టుగా నా ప్లాన్ ఏదో అమలు చెయ్యకుండా ఈ తలనొప్పినంతా నా నెత్తికి తెచ్చుకున్నాను. అమ్మో, ఆస్తిని మొత్తం ఆ మధు పేరుకు వెళ్లకుండా ఈయన మనసుని మార్చాలి. ఏముంది, నేను వెళ్ళి ఆయన ముందర మధుని మంచిగా పలకరిస్తే సరిపోతుంది. ఇంతకీ ఈ సంజయ్ ఏది అని సంజయ్ వైపు చూసింది. సంజయ్ అక్కడ ఉండదు. ఎన్నడూ లేనిది పూజ మీద ఈయన చేయి చేసుకున్నాడంటే పూజ, సరోజ ఏం చేసి ఉంటారోనని వాళ్ళ వైపు చూసింది రాజ్యం. పూజ, సరోజ మాకేం తెలియదు అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తూ ఇద్దరు గదిలోకి వెళ్ళిపోతారు. ప్రతాప్ కూడా కోపంగా తన గది లోపలికి వెళ్ళిపోతాడు. నాగేంద్ర కూడా ఆదిత్య వెనకాలే తన గదిలోకి వెళ్తాడు. గదిలోకి వెళ్ళిన ఆదిత్య మధు వైపు చూసి వెళ్ళి తన తలను పట్టుకుని సోఫాలో కూర్చుంటాడు. వెనకాలే వచ్చిన నాగేంద్ర డోర్కి లాక్ పెట్టి మధు వైపు చూసి మధు కాలికి తగిలి ఉన్న దెబ్బను చూస్తూ, నన్ను క్షమించు తల్లి, ఈ నరరూప రాక్షసిని నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను అని అంటూ ఆదిత్య వైపు చూసి ఆదిత్య దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. నాన్న, నీ నిర్ణయం నాకు నచ్చలేదు. నీ ఆస్తినంతా మధు పేరున రాయడం అసలు నాకు నచ్చలేదు. తమ్ముడు ఇంకా సెటిల్ అవ్వలేదు. వాడిని ఒక దారికి తీసుకొచ్చే బాధ్యత మన మీద ఉంది. పూజకి పెళ్లి చేసి పంపించడంతో మన బాధ్యత తీరిపోదు. తాతయ్య అత్తయ్యకి తన ఆస్తిలో వాటా ఇచ్చినట్లుగా నీ ఆస్తిలో పూజకి కూడా వాటా రావాలి కదా నాన్న. తమ్ముడికి చెల్లెలికి మనం తప్ప
ఇంకెవరున్నారు? వాళ్ళకి నువ్వే అన్యాయం చేస్తానంటే నేను ఊరుకోను. ఎలా అయినా నాన్న, నీ ఆస్తిని మొత్తం అమ్మకి, తమ్ముడికి, చెల్లెలికి ఇచ్చేయండి అని చెప్పాడు ఆదిత్య. చూడు ఆదిత్య, నీ మనసు చాలా మంచిదిరా. నేనేం చెయ్యాలో నాకు బాగా తెలుసు. నేను అన్నీ ఆలోచించే నా ఆస్తినంతటిని మధు పేరు మీద రాయాలని నిర్ణయం తీసుకున్నాను. ఇందులో ఎటువంటి మార్పు లేదు. ఇకపోతే నీ తమ్ముడు విషయం అంటావా? వాడి చేతిలో ఆస్తిని పెట్టినా దానిని నిలుపుకునే కెపాసిటీ ప్రతాప్కి లేదు. డబ్బున్న పొగురుతో కళ్ళు నెత్తికెక్కి మీ అమ్మ పూజ చేసే పిచ్చి పనులను ఈ రకంగానైనా నేను కొద్దిగా ఆపగలుగుతాను అని అంటాడు నాగేంద్ర. ఇకపోతే నాకు నువ్వున్నావు కదరా, నీ తమ్ముణ్ణి, నీ చెల్లెల్ని ఒక దారికి తీసుకొని వస్తావనే నమ్మకం నాకుంది ఆదిత్య. అసలు ఈరోజు నన్ను ఎందుకు ఆపావు ఆదిత్య? అన్ని తప్పులు చేసిన ఆ దుర్మార్గురాలిని ఇంటి నుండి బయటకు నెట్టేస్తే మనకి సగం దరిద్రం వదిలిపోయి ఉండేది ఆదిత్య. అలానే ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అని ఆ పూజని నేను ఎంత అల్లారు ముద్దుగా పెంచానో తెలుసు కదా ఆదిత్య. అలాంటిది అది తన చేతులారా తన జీవితాన్ని నాశనం చేసుకుంటోందిరా అని బాధపడుతూ అంటాడు నాగేంద్ర. నాన్న, అమ్మని పూజని బయటకి నెట్టినంత మాత్రాన అమ్మకి పూజకి బుద్ధి వస్తుందంటారా? అమ్మ తన బుద్ధిని మార్చుకొని మన మీద పగ సాధించకుండా ఉంటుందా? పూజ తాను చేసిన తప్పులను తెలుసుకుంటుందా? నువ్వే ఒక్కసారి ఆలోచించు నాన్న. అమ్మని నువ్వు ఇంటి నుండి బయటకు వెళ్ళగొట్టడం వల్ల ఆ కోపం రెట్టింపై ఇంకా మన మీద కక్షను పెంచుకొని ఇంకా దుర్మార్గమైన ఆలోచనలు చేస్తూ ఆ సూర్యవర్ధన్కి దగ్గరవుతుందే తప్ప మరో ప్రయోజనం ఉండదు నాన్న. మధుని పెళ్లి చేసుకున్న రోజే నాకు అర్థమైంది మధు మీద అమ్మకి చాలా కోపం ఉందని. ఆ కోపం ఎంత ఉందంటే మధుని చంపేసేంత కోపం అమ్మకు ఉంది. ఆ సూర్యవర్ధన్కి భైరవపురంలో ఉండే ఆ కొండ మీద ఉన్న గుడి, ఆ కొండ చుట్టూ ఉన్న అడవి, ఆ కొండ తన స్వాధీనంలోకి రావాలని ఎన్నో సంవత్సరాలుగా మనతో పోరాడుతున్నాడు. అవి ఆధీనంలోకి తెచ్చుకోవాలంటే ఆ జలధార పోటీలో నెగ్గాలి. అందుకే సూర్యవర్ధన్కి మధు ప్రాణాలతో కావాలి. కానీ అమ్మకు మాత్రం మధు ప్రాణాలను తీయాలనుంది. ఈ 2 నెలలుగా సూర్యవర్ధన్ చేసే ప్రయత్నాలు ఆ ముసలోడు చేస్తుంటే అమ్మ చేసే ప్రయత్నాలు అమ్మ చేస్తోంది. అమ్మ ఏదో పెద్ద స్కెచ్ వేసింది. అమ్మకు తెలుసు నేను మధు చుట్టుపక్కల ఉంటే మధుకి ఎటువంటి ప్రమాదం రాదని. అమ్మకి బాగా తెలుసు. అయినా ఈరోజు మధుపై అటాక్ జరిపించింది అంటే ఇది జస్ట్ మధుని బెదిరించడానికి మాత్రమే అమ్మ చేయించిన పని నాన్న అని అంటాడు ఆదిత్య. మధుని బెదిరించడానికి చేసిందా? ఎందుకురా అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు నాగేంద్ర. ఆ విషయమే తెలుసుకోవాలి నాన్న. మధుని నా నుండి దూరం చేయడానికి అమ్మ విశ్వ ప్రయత్నమే చేస్తోంది. నేను అన్ని విధాలా అమ్మకు చెక్ పెట్టాను. కానీ ఈరోజు అమ్మ మధుతో మాట్లాడిన తీరును చూస్తుంటే మధుని నా నుండి దూరం చేయడానికి ఇంకేదో ఆలోచన చేస్తోంది అమ్మ. నాకెందుకో ఈసారి అమ్మ చాలా పెద్ద ప్లానే వేస్తోంది అని అనిపిస్తోంది నాన్న అని అంటాడు. ఆ ప్లాన్ ఏంటో తొందరగా తెలుసుకోవాలి. మధుని అమ్మ నుండి కాపాడాలి. అమ్మకి ఎక్కువ టైం లేదు నాన్న. అమ్మ నాకు ఇచ్చిన టైం ఈ 3 నెలలు పూర్తవ్వడానికి ఇంకా 15 రోజులు మాత్రమే మిగిలి ఉంది అని అంటాడు ఆదిత్య. అమ్మ ఏది చేసినా ఈ 15 రోజుల లోపలే చేయాలి. ఈ 15 రోజులు కంప్లీట్ అయిన వెంటనే నేను రంగంలోకి దిగుతానని అమ్మకి బాగా తెలుసు. అమ్మకు నేనిచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ 3 నెలల గడువు పూర్తయిన మరుక్షణమే
అమ్మ చాప్టర్ క్లోజ్ అవుతుందని అమ్మకి బాగా తెలుసు నాన్న. కాబట్టి ఈ 15 రోజులు మధుని నేను జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. అమ్మ ఏది చేసినా ఈ 15 రోజుల లోపలే చేస్తుంది. అమ్మ వేసిన ప్లాన్ ఏంటో నేను ముందుగానే తెలుసుకోవాలి నాన్న అని అంటాడు ఆదిత్య. ఆదిత్య నాగేంద్రతో, నీకు తెలియని మరో విషయం ఒకటి ఉంది నాన్న. ఈ విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అమ్మ సూర్యవర్ధన్ వాళ్ళ కంపెనీలో ఒక పార్ట్నర్గా ఈ మధ్యనే జాయిన్ అయింది. ఈ పార్ట్నర్షిప్ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచాడు ఆ సూర్యవర్ధన్. సూర్యవర్ధన్ నాపై గెలవడానికి అమ్మను తన ఆయుధంగా వాడుకుంటున్నాడు. కానీ అమ్మకే ఈ విషయం తెలియట్లేదు. అమ్మను నాకు పోటీగా దింపుతాడనే విషయం నాకు అర్థమైంది. అమ్మ లక్ష్యం అంతా మధుని నా నుండి దూరం చేసి మధు ప్రాణాలు తీయడం. ఇప్పుడు గనక మనం అమ్మని రెచ్చగొడితే మనకే నష్టం జరుగుతుంది నాన్న. అమ్మ మధు మీద కక్ష తీర్చుకోవడానికి ఎంత దూరం వెళ్తుందో వెళ్ళనివ్వండి. అమ్మకి బుద్ధి రావాలంటే ఈసారి మనం అమ్మని ఆపే ప్రయత్నం చెయ్యకూడదు. ఆ సూర్యవర్ధన్ చేతిలో ఒక చావు దెబ్బ బలంగా పడితే కాని అమ్మకి తెలిసి రాదు నాన్న. అంతేకాదు, తన చుట్టూ ఉన్న వాళ్ళ సంగతి కూడా అమ్మకి బాగా తెలిసి రావాలి. తన చిన్న కొడుకుని, తన కూతురు జీవితాలను నాశనం చేసింది కూడా తనేనని అమ్మకు తెలియాలి నాన్న. ఈ విషయాలన్నీ అమ్మకి తెలియాలంటే అమ్మని మనం ఆపకూడదు. అన్నింటికన్నా ముందు అమ్మకు మధు మీద ఉన్న కోపాన్ని తగ్గించాలి. తన తమ్ముణ్ణి చంపింది మధు కాదని అమ్మకి సాక్ష్యాలతో నిరూపిస్తే సరిపోతుంది. అవును నాన్న, హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆవిడకి ఇప్పుడు ఎలా ఉంది నాన్న అని అడుగుతాడు ఆదిత్య. ఆవిడ ఆరోగ్యం బాగానే ఉంది, కానీ తన జ్ఞాపక శక్తి ఇంకా తిరిగి రాలేదు ఆదిత్య అని అంటాడు నాగేంద్ర. ఒక్కసారి ఆవిడకి గతం గుర్తుకు వస్తే అమ్మ తమ్ముణ్ణి ఎవరు చంపారో అనే నిజం మనకందరికీ తెలుస్తుంది. నాన్న, మీరు ఆవిడ్ని హైదరాబాద్ నుంచి కడపకు షిఫ్ట్ చేయండి. ఎందుకురా ఆదిత్య అని అడుగుతాడు నాగేంద్ర. ఆ వివరాలు మీకు నేను తర్వాత చెప్తాను నాన్న. ముందు ఆవిడ్ని కడపకు షిఫ్ట్ చేయండి. అమ్మకు అన్ని నిజాలు తెలియాలి. అమ్మకు నిజాలు తెలియాలంటే సూర్యవర్ధన్ దగ్గర ఉండడమే కరెక్ట్ నాన్న. అందుకే అమ్మను ఇప్పుడు మనం ఏమీ అనద్దు. అమ్మ రంగంలోకి దిగింది కదా, ఇప్పుడు ఎవరు ఎలాంటోళ్ళో అనేది అమ్మకి బాగా తెలిసొస్తుంది. సూర్యవర్ధన్ చేసిన నేరాలన్నింటిలోనూ అమ్మను ఇరికిస్తాడు చూడు, అప్పుడు అమ్మకు అర్థమవుతుంది తాను ఎంత దుర్మార్గుడితో స్నేహం చేసిందోనని. అప్పుడు తెలిసొస్తుంది అమ్మకి. అమ్మ ఖచ్చితంగా సూర్యవర్ధన్కి ఎదురు తిరుగుతుంది. సూర్యవర్ధన్ నోటి నుండి, ఆ నందగోపాల్ నోటి నుండి నిజాలు బయటకు వస్తాయి. ఆ సూర్యవర్ధన్, ఆ నందగోపాల్ నిజస్వరూపాలు అమ్మ కళ్ళారా చూస్తే కాని అమ్మకి బుద్ధి రాదు. అమ్మకి నిజాలు తెలిసే టైం దగ్గరికి వచ్చేసింది నాన్న. ఎవరైతే ఇవన్నీ చేశారో వాళ్లే స్వయంగా అమ్మకు నిజాలు చెప్పేలా నేను చేస్తాను. అప్పుడు వస్తుంది అమ్మకి బుద్ధి అని అంటాడు ఆదిత్య. నాగేంద్ర, సరే ఆదిత్య, నువ్వు చెప్పినట్లే మీ అమ్మకి నచ్చినట్లు చెయ్యనివ్వు. కానీ ఆదిత్య, అభం శుభం తెలియని నా కోడలు ఇందులో బాధపడుతోంది కదరా అని అంటాడు. తప్పదు నాన్న, నన్ను పెళ్లి చేసుకున్నందుకు నాతో పాటు మధుకు కూడా కొన్ని రోజులు ఈ కష్టాలు తప్పవు నాన్న అని అంటాడు ఆదిత్య. నాన్న, మరో విషయం, మరో గంటలో మేము ఊరికి బయలుదేరుతున్నాము. ఇక్కడ ఒక్క క్షణం కూడా నేను ఉండలేను నాన్న అని అంటాడు ఆదిత్య. అదేంటి ఆదిత్య, అప్పుడే వెళ్ళిపోతారా? సరేలే, మీ ఇష్టం, రాత్రి భోజనం చేసి వెళ్ళండి నాన్న అని అంటాడు నాగేంద్ర. వద్దు నాన్న, నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నాను. మధు నిద్ర లేచిన వెంటనే మేము ఊరికి వెళ్ళిపోతాము నాన్న. ప్లీజ్, నన్ను మధుని ఇక్కడ ఉండమని మాత్రం నువ్వు రిక్వెస్ట్ చేయొద్దు.
అని అంటాడు ఆదిత్య. సరే ఆదిత్య, నీ ఇష్టం అని అంటాడు నాగేంద్ర. అప్పుడే మధు నిద్రలేస్తుంది. నాగేంద్ర మధు వైపు చూసి అమ్మా మధు అని అంటూ మధు దగ్గరికి వెళ్తాడు. మావయ్య మీరా అని మధు హడావుడిగా పైకి లేచి కిందకి దిగబోగా అబ్బా అని తన కాలును పట్టుకొని అలానే మళ్ళీ బెడ్ మీద కూర్చుండిపోతుంది. ఆదిత్య వెంటనే మధు దగ్గరికి వెళ్ళి కాలికి దెబ్బ తగిలిందనే జాస కూడా లేకుండా అంత హడావుడిగా పైకి లేవడం ఎందుకు అని గట్టిగా అరుస్తాడు. మధు ఆదిత్య వైపు చూసి మౌనంగా మళ్ళీ బెడ్ మీద బాగా కూర్చుంటుంది. ఆదిత్య, ఎందుకురా నా కోడల్ని అలా అరుస్తున్నావు అని అంటాడు నాగేంద్ర. అలా అడగండి మావయ్య, చీటికి మాటికి నాపై అరుస్తూనే ఉంటాడు మీ అబ్బాయి అని అంటుంది మధు. ఏంటి, నేను మాటి మాటికి నిన్ను అరుస్తానా అని అంటాడు ఆదిత్య. నాగేంద్ర చిన్నగా నవ్వి, ఇక నీ మీద ఆదిత్య అరవడులేమ్మా, వాడికి నేను చెప్తానుగా అని అంటూ నాగేంద్ర మధుతో నన్ను క్షమించు తల్లి, నీతో మీ అత్తయ్య ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందని నేను అనుకోలేదమ్మా అని అంటూ మీ అత్తయ్య తరఫున నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను తల్లి అని అంటాడు నాగేంద్ర. అయ్యో మావయ్య, అత్తయ్య అన్నదానికి మీరెందుకు నాకు క్షమాపణ చెప్పుకుంటున్నారు? అయినా అత్తా కోడళ్ళు అన్న తర్వాత మా మధ్య 190 ఉంటాయి, అవన్నీ పట్టించుకుంటూ పోతే ఎలా మావయ్య అని అంటుంది మధు. నాగేంద్ర మధు వైపు చూస్తూ తన కన్నీళ్లను తుడుచుకుంటూ నా కోడలు బంగారం రా, నేను ఏ జన్మలోనో కొద్దిపాటి పుణ్యం చేసే ఉంటాను అని అంటాడు నాగేంద్ర. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.